ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి ఉన్న మీ అందరికీ వందనాలు. అలాగే గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాటను మనం ధ్యానం చేసుకుందామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. ఈ సమయంలో నిలబడుతున్న నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని, అయ్యా, ఈ మాట ద్వారా నువ్వు ఏ మాటలైతే మా కొరకు సిద్ధపరిచావో ఆ మాటలను అందించుటకు నీ కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే అండి, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి తీసుకొచ్చినప్పుడు ఆయనకి కుడివైపున ఒక దొంగను, ఎడమ వైపున మరొక దొంగను, ఇద్దరు దొంగల్ని సిలువ వేశారు అని పై వచనాల్లో రాయబడుతుంది. 39వ వచనంలో వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు అని రాయబడింది. అంటే ఇద్దరు చెరుకు వైపున ఇద్దరు దొంగలు అని రాయబడింది, ఇక్కడేమో నేరస్తులు అని రాయబడిందండి. దొంగలు అంటే రోమా ప్రభుత్వ పరిస్థితులను బట్టి చూస్తే ఎవరిని ఇంత ఘోరమైన శిక్ష వేసేవారు అంటే వారు కూడా యేసుక్రీస్తు ప్రభువుతో సిలువ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. అయితే మామూలుగా సాధారణంగా దొంగతనం చేసిన దొంగలకైతే ఏ జరిమానా విధించటమో లేకపోతే ఏదో కొట్టటమో తిట్టటమో ఇలాంటి పరిస్థితుల్లో శిక్ష వేస్తారు. అయితే ఎవరికి ఇంత ఘోరమైన శిక్ష వేస్తారు అని అంటే వీరు దొంగలుగా పిలువబడుతున్నారు. వీరు ఎలాంటి దొంగలు అని అంటే బందిపోటు దొంగలు అని రాయబడుతుంది. వీరు ఉద్దేశం ఏంటంటే, ఈ చరిత్ర బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ బైబిల్కి సంబంధించిన కొన్ని పుస్తకాలు అపోక్రిఫా అంటారంటే వాటిని బైబిల్లో చేర్చకుండా ప్రత్యేకంగా ఉంచారు. అందులో ఒక పుస్తకంలో ఈ ఇద్దరు దొంగల కోసం చాలా డీటెయిల్డ్గా రాయబడింది. ఏంటనంటే వీరు స్వభావము, వీరి ప్రవర్తన, వీరు అసలు ఎందుకు దొంగలుగా ఎంచబడి జైల్లో వేయబడ్డారని అంటే వీరికి ముందు నుంచి కూడా ఒక రాజ్యం కావాలి. ఇప్పుడు మమ్మల్ని పరిపాలిస్తున్న ఈ రోమా ప్రభుత్వం మాకు నచ్చలేదు. ఈ రోమా ప్రభుత్వం కింద మేము బానిసలుగా ఉండలేకపోతున్నాం. మాకంటూ ఒక రాజ్యం కావాలి. ఆ రాజ్యంలో ఇలాంటి బానిస బ్రతుకు కాకుండా స్వతంత్రంగా మేము బ్రతుకుతాం అని రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు వీళ్ళు. ఏ రాజ్యానికి వ్యతిరేకంగా అనంటే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అనేకుల్ని చంపుతూ, అంటే వీరి హృదయం అంతా, వీరి ఆలోచన అంతా ఎలాగుందనంటే ఈ రాజ్యంలో మాత్రమేమో ఉండకూడదు, ఈ రోమా ప్రభుత్వం కింద మేము బానిసలుగా మ్రగ్గిపోకూడదు, ఒక ప్రత్యేకమైన రాజ్యం మాకు కావాలి అని వీరి ఆలోచన విధానం. వీరు యవనస్తులైన కాడి నుంచి వీరికి కొంచెం ఆలోచన వచ్చిన కాడి నుంచి వీరి దృష్టి అంతా ఎలాగుందంటే రాజ్యం పైనే వీరి దృష్టి అంతా కొనసాగిస్తూ వచ్చారు. చివరికి వీరు దేనికైనా ఎలా తెగించారనంటే ఈ రాజ్యం సాధించడం కోసం ఎవరైనా అడ్డొస్తే చంపేద్దాం, ఈ రాజ్యం సాధించడం కోసం ఎవరైనా ఏదైనా అడ్డుగా ఉంటే దాన్ని దొంగిలిద్దాం, ఈ రాజ్యం కోసం నేను ఏదైనా చేద్దాం అనేసి అలాగ చేసి వీరు చివరికి ఆ రాజ్యాధికారులకు పట్టబడి దొంగలుగా కొన్ని రోజులు జైల్లో శిక్ష అనుభవించి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసిన రోజునే వీరిని కూడా సిలువ వేయాలని ప్రభుత్వం నిర్ణయించి అక్కడ సిలువ వేయటం జరిగింది. అయితే సిలువ వేసినప్పుడు ఇద్దరిని చూస్తాం కదండి. ఈ ఇద్దరు ఏమని మాట్లాడుతున్నాడంటే, మొదటి దొంగ ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ఏమంటున్నాడంటే నువ్వు క్రీస్తువి అంటే, ఇక్కడ వీరు క్రీస్తు అని ఎలా తెలుసుకున్నారంటే మొదటిగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పలికారు కదండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అనే ఈ మాట విన్నారు. పైగా ఈయన సిలువ పైన ఏమని రాశారనంటే యూదులకు రాజు అయిన వాడు నజరేయుడైన యేసు అని పై విలాసం ఆయనకు రాయబడింది. ఇదంతా ఈ దొంగలంటే వీరేదో పామరులని విద్యులేని వారని కాదండి. ఈ రోజుల్లో దొంగతనాలన్నీ ఎలా చేస్తున్నారంటే బాగా లక్షల కోట్లు పెట్టి చదువుకున్న వాళ్ళే ఘోరమైన దొంగతనాలు చేస్తున్నారు. ఇక్కడ ఈ బందిపోటు దొంగలు కూడా చదువు రాని వారు కాదు, తెలివి లేని వారు కాదు,
చాలా తెలివైన వారు, చాలా చదువుకున్నవారు. దేనికైనా ఈ రాజ్యం కోసం, మాకు కావలసిన రాజ్యం కోసం మేము ఏమైనా చేస్తాము అని ఒక పట్టుదలతో ఆఖరికి ప్రాణాలైనా పోనివ్వండి, ఆ రాజ్యం అన్న దొక్కుతుంది, ప్రాణమన్నా పోద్ది అని ఒక రకమైన తీర్మానంతో వాళ్ళు అలా కొనసాగిపోతున్నవారు. వారు చదివారు యూదుల రాజు అంటే ఈయనకు ఒక రాజ్యం ఉంది అని ఇద్దరికీ అర్థమైంది. ఈయనకంటూ ఒక రాజ్యం ఉంది కాబట్టి ఈయన రాజు అన్నారు. రాజ్యం లేకపోతే రాజు అనరు. పైగా వీరు సాధారణమైన వ్యక్తులు కాదు, రాజ్యం కోసం పోరాడుతున్న వారని చెప్పాను కదండి. అయితే ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఈ 3.5 సంవత్సరాలు సేవ చేస్తున్న టైంలో వారు ఒకానొక సందర్భంలో యూదులందరూ కలిపి, ఈయన్ని వెంబడిస్తున్న వారందరూ కలిపి యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా చేయాలనుకున్నారు. ఒక కిరీటం తెచ్చి రాజుగా చెయ్యాలి అని ఆయన బలవంతం పెట్టారు. అప్పుడు ఆయన పారిపోయారు. అంటే ఈ విధంగా కూడా ఈయనకి ప్రత్యేకంగా ఒక రాజ్యం ఉందని వారికి అర్థమైంది. ఈ సమాచారం కూడా అప్పుడు వారు వినుంటారు. ఇప్పుడు యూదుల రాజు అని చదివినప్పుడు ఆ మాటలు జ్ఞాపకం వచ్చి ఉంటాయి. అప్పుడు ఈ దొంగ అంటున్నాడు కదా, మొదటి దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అంటే ఈ దొంగ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మరణశిక్ష విధించబడుతుంది, అయితే ఈ శిక్ష నుండి తప్పించే, మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు రాజు కదా, నీ రాజ్యం కోసం మేము పోరాడతాం, ఇంకా ఈ లోకంలో మేము బ్రతికేస్తాం, ఇంకా ఈ లోకంలో మేము బ్రతుకుతూ ఈ రాజ్యం కోసం మనందరం కలిసి ఒక రాజ్యాన్ని కడదాం. అంతేకాని ఈ రెండో దొంగ ఏమని అంటున్నాడంటే, అప్పుడు అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. అంటే ఈ రెండో దొంగకి ఏమర్థమైందనంటే, ఈయన రాజే, ఈయనకి రాజ్యం ఉంది, అయితే ఈయన ఏ తప్పు చేయలేదు. పైగా ఈ దొంగకి సిలువ వేసినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, నేను తప్పు చేశాను, నేను చాలా నేరాలు చేశాను, చాలామందిని చంపాను, కాబట్టి ఈరోజు ఈ శిక్ష పొందడానికి నేను అర్హుడనే ఒక పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ ఈ మొదటి దొంగకి ఏముంది, నేను ఇంకా ఈ రాజ్యంలో ఇంకా బ్రతికేసి, ఇంకా ఈ భూమి మీద బ్రతికేసి, ఇంకా ఈ లోకంలో ఈ రాజ్యం కోసం నేను పోరాడేయాలి, నేను అనుకున్న రాజ్యం కోసం నేను ఏదో నాకు దాన్ని మరలా సంపాదించేసుకోవాలి, దానికి యేసుక్రీస్తు ప్రభువారు హెల్ప్ చేస్తారేమో, అందుకని ఆయన్ని బ్రతికించమని అడుగుదామని ఎగతాళిగా అడుగుతూ ఉంటే ఈ రెండో వ్యక్తి పశ్చాత్తాపంతో ఒక మాట పలుకుతున్నాడు. ఏమనంటే, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని అనెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను కూడా ప్రవేశించాలి. ఈ లోకంలో నేను చేసిన దానికి మరణశిక్ష నాకు ఖాయమే, ఈ మరణానికి నేను అర్హుడినే, కాబట్టి ఇంకొక రాజ్యం ఉన్నప్పుడు ఈ రాజ్యంలో నేను ఆయనతో పాటు ఉండాలి. అంటే ఈ మనిషిలో పశ్చాత్తాపం కలిగింది. ఎలా కలిగింది అని అంటే, ఈయన మొదటి మాట మాట్లాడారు కదా, క్షమించమని మాట్లాడారు కదా, ఈయనకు అర్థమైంది, ఈ లోకంలో నేను ఎవరిని బ్రతిమాలినా, ఇన్ని పాపాలు చేశాను, ఇంతమందిని చంపాను, ఇన్ని దొంగతనాలు చేశాను, నేను అనుకున్న దానికోసం ప్రాణమైనా పెట్టడానికి నేను రెడీ అయిపోయాను కదా, అయితే నన్ను క్షమించడానికి కూడా ఈయన అర్హుడే, నన్ను కూడా ఈయన క్షమించాడు. తండ్రి వీరు అన్నాడంటే ఆయన్ని పొడిచిన వారిని, ఆయన సిలువ వేసిన వారిని అందరినీ క్షమిస్తున్నాడనంటే ఈయన నన్ను కూడా క్షమించడానికి అర్హుడు, కాబట్టి ఈయన ఖచ్చితంగా నన్ను క్షమిస్తాడు అనే ఒక విశ్వాసం ఆయనలో పుట్టిందండి. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, మొదటి మాట ఆయనలో విశ్వాసం కలిగింది. కాబట్టి ఈ రోజుల్లో మనం ఇక్కడ కూర్చున్నామనంటే మన విశ్వాసం అంతకంతకి ఏ మాట విన్నా, దేవుని గూర్చిన చిన్న మాట అయినా పెద్ద మాట అయినా, ఆ మాట మన విశ్వాసాన్ని పెంపొందించుకునేదిలా ఉండాలన్నమాట. ఈ వ్యక్తి ఒక్క మాట విన్నాడు, ఎందుకంటే ఆ వ్యక్తికి టైం లేదు, ఇంకొద్ది క్షణాల్లో చనిపోతాడు. చనిపోయే ఆ వ్యక్తికి ఏమర్థమైందనంటే, నాకు ఒక రాజ్యం కావాలి అని నేను జీవితాంతం ప్రయాసపడ్డాను, కానీ నాకు వచ్చే రాజ్యం, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఇచ్చే రాజ్యం నిత్య
నిత్య రాజ్యము, నిత్య జీవము అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడండి. అంతే, వెంటనే అడిగినప్పుడు దేవుడు అన్నాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. అవునండి, ఆ రోజు ఆ వ్యక్తికి టైం లేదు, చక్కగా అడిగాడు. దేవుడు వెంటనే కూడా ఒక వాగ్దానం ఇచ్చి పరలోక రాజ్యానికి తీసుకెళ్లారు. ఈరోజు ఆ మాట మనందరికీ తెలుసు. ఏమని? మనందరం కూడా శిక్ష నుండి తప్పించబడ్డాం, పరలోక రాజ్యం మనకు ఉందని ఎంతో నిరీక్షణతో మనం బ్రతికేస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో ఆ వ్యక్తి వెంటనే చనిపోయాడు కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. కానీ ఆ వాగ్దానం తీసుకున్నాక మనం ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తూ ఉన్నాం కదండి. కొంచెం మంది రక్షించబడి, ఈ మాట విని రక్షించబడి, కొంచెం మందికి 10 సంవత్సరాలు అయితే, కొంచెం మందికి 20 సంవత్సరాలు అయితే, కొంచెం మంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా భక్తి చేసేవారు ఇక్కడ మనం కూర్చున్నాం కదండి. అయితే మనందరము ఈ రాజ్యం కోసం ఏం చేయాలి? ఈ దొంగ తన కోరుకున్న రాజ్యం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే చివరికి నిజాన్ని తెలుసుకుని దేవుని రాజ్యంలో చేరాడు. మనల్ని దేవుడు ఏం చేయమన్నాడు? ఈ వాగ్దానం పొందుకున్న మనల్ని పరదేశంలో ఉంటాము అని ఒక గ్యారంటీ సర్టిఫికెట్ ఇచ్చిన మనల్ని దేవుడు ఏం చేయమన్నాడనంటే, నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి అని చెప్పాడు. వెదకటము అంటే ఏంటనంటే, ప్రతి పని మనం చేస్తున్నప్పుడు, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా కార్యం మనం చేస్తున్నప్పుడు, దేవుని రాజ్య సంబంధిగా నేను ఈ పని చేయొచ్చా? దేవుని రాజ్య సంబంధిగా, దేవుని రాజ్యం ఎలాంటిదనంటే నీతితో కూడింది కదా, నేను ఈ పని చేయటం వల్ల ఇది నేను దేవుని రాజ్య సంబంధిగా ఉంటానా? ఇప్పుడు నేను అవినీతిగా బ్రతికితే ఇది దేవుని రాజ్య సంబంధమైంది కాదు. ఇప్పుడు నేను అబద్ధం ఆడితే దేవుని రాజ్యాన్ని విషయంలో నేను వెదకలేను. ఇలాగ దేవుని రాజ్యం కోసం మనం బ్రతకాలని చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట ఏంటంటే, దేవుని రాజ్యము ఎలాంటిదనంటే భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉంది. మనం దేవుని రాజ్యం మనకుంది అని వాగ్దానం పొందుకున్నాం కదండి. మన ఊపిరి ఉన్నంత వరకు మనం ఎలా బ్రతకాలనంటే ఆ రాజ్యం కోసం మనం బ్రతకాలి. ఆ రాజ్యం ఎలాంటిదనంటే నీతి గలది, సమాధానం కలది, పరిశుద్ధాత్మ యొక్క ఆనందం కలిగింది. కాబట్టి మన హృదయంలో ఎప్పుడు వీటిని కలిగి ఉండాలి. చుట్టూ పరిస్థితులు ఎన్నైనా అవనివ్వండి, చుట్టూ మన పరిస్థితులు ఏ విధంగా, అవునండి, ఈ లోకస్తులందరూ ఎలాంటి వారనంటే అవినీతితో కూడుకున్నవారు. అవినీతి చేసినా పర్లేదు, అక్రమం చేసినా పర్లేదు, ఈ ఒక్క విషయంలోనే కదా అబద్ధం ఆడినా పర్లేదు అని మనల్ని తప్పు చేయడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అయితే నీతి కలిగి ఉండమన్నాడు. కాబట్టి ఆ రోజు వాగ్దానం చేసిన రాజ్యంలో మనం ఉండాలంటే మన ఊపిరి ఉన్నంత వరకు నీతి కలిగి మనం బ్రతకాలి. ఆ రోజు వాగ్దానం చేసిన ఆ రాజ్యంలో మనం ఉండాలంటే మన హృదయంలో ఎప్పుడూ సమాధానము, దేవుడిచ్చే ఆ సమాధానం మన హృదయంలో ఉంటే, మన చుట్టూ అల్లరి జనం ఉన్నా, మనం అల్లరి జనం మధ్యకి వెళ్ళాల్సి వచ్చినా, మన హృదయంలో ఉన్న సమాధానాన్ని బట్టి ఇతరులకు కూడా మన ద్వారా సమాధానం కలుగుతుందండి. లేదు, నేను ఆ రాజ్య సంబంధం అని చెప్తూ మన హృదయంలో సమాధానం లేకపోతే మనమే ఒక అల్లరికి కారణంగా ఉంటాం, మనమే ఒక గొడవలకు కారణంగా ఉంటాం. అలాంటి పరిస్థితులు మనలో ఉండకుండా చూసుకోవాలి. మూడవదిగా ఏంటంటే పరిశుద్ధాత్మయందలి ఆనందంతో కూడిందే దేవుని రాజ్యం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆనందం మన హృదయాల్లో ఎప్పుడూ ఉండాలి. అంటే ఈ లోకంలో వ్యాధులు, బాధలు, కష్ట నష్టాలు ఇవన్నీ లోకస్తులకి ఎలాగొస్తాయో మనకి అలాగే వస్తాయి. కానీ ఆ బాధల్లో ఎవరైనా మనల్ని చూసినప్పుడు వీరికున్న ఆనందం ఎంత గొప్పదో, మనలో పరిశుద్ధాత్మ ఆనందం ఎప్పుడు కనబడుతుంది అంటే మనకు బాధలు వచ్చినప్పుడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు, మనకి ఇరుకు ఇబ్బంది కలిగినప్పుడు మన హృదయంలో ఉన్న సంతోషం ఎదుటి వారికి కనిపించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అంతేకాని ఎవరైనా మనల్ని పలకరించడానికి వచ్చినప్పుడు వారికంటే గట్టిగా మనం ముందే ఏడ్ చేసామనుకోండి, మనలో ఉన్న పరిశుద్ధాత్మకి మనం సాక్షులం కాదు, మనలో ఆ ఆనందం లేనట్టే. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా మనకు రక్షణ ఉంది. కాబట్టి ఆ రక్షణ ఆనందాన్ని బట్టి మన హృదయం ఎప్పుడు ఉప్పొంగిపోతూ ఉండాలి. ఏ పరిస్థితులు మనం ఉన్నా సరే దేవుని రాజ్యం ఉంది మనకి అని ఒక ఆనందంతో, ఒక నిరీక్షణతో మనం బ్రతికినప్పుడు దేవుడు తప్పక
ఆ రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. ఈ దొంగకు టైం లేదు, వెంటనే వెళ్ళిపోయాడు ఆ మాట వాగ్దానం తీసుకొని. ఒక్కసారి మనందరం ఆలోచిద్దాం. ఆ వాగ్దానం పొందుకున్న మనం ఊపిరున్నంత వరకు కూడా దాన్ని మన ఎదురు పెట్టుకుని బ్రతకాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట ఏంటి చెప్పండి అందరూ. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్ర. మరి రెండో మాట మరి చక్కగా వివరించిన కృపకి ప్రభునామట వందనాలు. ఇక్కడ మరి సందర్భాన్ని ఆలోచిస్తే యేసు ప్రభు పరిస్థితి ఈ రెండో మాట పలికేసరికి ఏమంటే ఆయన పరిస్థితి ఎలా ఉంది? చాలా మరి అప్పటికే ఆయన్ని ఎన్నో రకాలుగా బాధించారు. అప్పటికే ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు. ఆయన పరిస్థితి సిలువలో ఏమండి చాలా చాలా భయంకరంగా వేదన పడుతున్నాడు ఆయన. ఏమండి అంతేకాకుండా సిలువలో ఆయన వేదన పడుతూ ఉంటుండగా కిందన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏమండి రకరకాలుగా హేళన చేస్తున్నారు. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు హేళన చేస్తున్నారు. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. మరొక వైపు ఆయన ఒంటి నిండా గాయాలే. ఏమండి ఆయన ఒంటి నిండా ఏంటి? గాయాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి ఉన్నప్పుడు ఆయన దగ్గర ఏం మహిమలు లేవు. ఏమండి మహిమలు ఉన్నాయా? మహిమలే. చూడండి, మనకి శరీరంలో ఒక పినిస్ గుచ్చుకుంటే ఎంత బాధ వస్తుంది? ఒక్క పినిస్, ఒక్క చిన్నగా గుచ్చుకుంటే దాని వైపు ఎన్నిసార్లు చూసుకుంటాం మనం? ఏమండి యేసు ప్రభుకు కూడా శరీరంలో ఏ మహిమలు కూడా లేవు. ఆయన మనుష్య కుమారుడుగా మనకి ఏ బాధ అయితే వస్తుందో ఆయన కూడా శరీరంలో అదే బాధ అనుభవించాడు. ఏమండి ఒక ప్రక్కన గాయాలు, మరొక ప్రక్కన ఎగతాళి, మరొక ప్రక్కన అపహాస్యం. ఏమండి ఇవన్నీ కూడా ఆయన భరిస్తూ ఉంటుండగా ఈ లోపల కుడివైపున ఉన్న దొంగ మొట్టమొదటిగా ఇద్దరు దూషించారు. కానీ మొదటి మాట పలగ్గానే, ఆ క్షమాపణ అనే మాట ఆయన పలగ్గానే కుడివైపున ఉన్న దొంగలో ఏమండి మనసు మార్పు చెందింది. ఆ మార్పు ఎప్పుడైతే మనసులో మార్పు వచ్చిందో ఆయన అడుగుతున్నాడు, దేవా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అక్కడ ఆయన అడిగినప్పుడు ఏమండి ఈయన పరిస్థితి చూస్తే చాలా ఏమండి ఆందోళనగా ఉంది. కానీ అవేమీ కూడా చూడండి, ఒక వ్యక్తి మనం ఎంతో బాధపడుతున్నామండి, గాయాలతో దెబ్బలతో రకరకాల బాధలతో ఉన్నాం మనం. మరొక వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఏమండి ఏదైనా మనల్ని అడిగాడు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? ఇప్పుడేమీ నాతో మాట్లాడకు, నాకు అసలు బాగోలేదు, నాతో మాట్లాడకు అసలు అంటామనమా? ఆపరేషన్ చేసిన వ్యక్తుల దగ్గరికి ఆపరేషన్ చేసిన వెంటనే ఏమండి 24 గంటల లోపల ఎవరైనా అక్కడ పీతాకాని వేశారనుకో ఎలా ఉంటుంది? నాకైతే ఏమండి నిజంగా చాలా ఏమండి ఇరిటేషన్ కింద వచ్చేస్తుంది కదా. నిజంగా ఈయన ఆపరేషన్ చేసిన దానికంటే ఎక్కువ బాధ సిలువలో. ఏమండి అన్ని గాయాలు ఉన్నాయి, అంతగా బాధ. ఆ టైంలో ఆ దొంగ అంటున్నాడు, దేవా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటుంటే ఏమండి ఆయనకున్న బాధ ఏమీ పట్టించుకోకుండా, అంటే ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆయనలో ఉన్న భారం ఏంటి?
ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ పరలోక రాజ్యం చేరాలని దేవుని యొక్క ఆశ. ఎందుకో తెలుసా? పాతాళం అంత కఠోరమైనది. పాతాళం ఎంత భయంకరమైందంటే 2-3 మాటలు మీకు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 24వ వచనం చదవండి. 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతులు, చూడండి, క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలనని బుద్ధిమంతులు పరవనకు పోవు మార్గము జీవ మార్గము నడుచుకుంటారు. దేవుని స్తోత్రం. క్రిందనున్న పాతాళము చాలా భయంకరమైంది. పాతాళం ఎక్కడుందంట? క్రింద ఉంది. పరలోకం ఎక్కడుంది? పైన ఉంది. దేవుని స్తోత్రం. ఆ పాతాళం గురించి యెషయా గ్రంథంలో కూడా ఒక మాట రాస్తాడు. 5వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. 5:14 యెషయా గ్రంథం. చూడండి, పాతాళం అంట ఏం పెట్టుకుందంట? ఆశ పెట్టుకుందంట. ఏ ఆశ? గొప్ప ఆశ అంట. ఆశ పెట్టుకుని ఏం చేస్తుంది? అపరిమితముగా తన నోరు తెరుచుకుందంట. ఏమండి, పాతాళం ఎప్పుడు కూడా ఏం తెరుచుకుని ఉందంట? నోరు. గొప్ప ఆశతో ఎవరొస్తారు ఇక్కడికి మింగేద్దాం, ఎవరొస్తారా అని ఎప్పుడు కూడా డోర్ ఓపెన్ చేసే ఉంచిందంట పాతాళం. ఏమండి, పాతాళపు యొక్క డోర్ ఎప్పుడు కూడా ఎలా ఉందంట? ఓపెన్గా ఉంది. ఇక్కడ అంటున్నాడు, పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుకున్నది. వారిలో, చూడండి ఇక్కడ చూడండి, వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. ఎన్ని బ్యాచ్లు? 4 బ్యాచ్లు చెప్తున్నాడు ఇక్కడ. సామాన్యులంట, గనులు, ఏమండి, గనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు. హర్షించడం అంటే ఈ లోకంలో, ఏమండి, ఈ లోకంలో దేన్ని బట్టో మాకు అది ఉంది, మాకు ఇది ఉంది. ఏమండి, ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకున్నాము, మాకేమీ కొదువు లేదని అనుకుంటున్నారంట. చెప్పుకుని వారులారా అంటాడు ప్రకటన గ్రంథంలో కదా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, గనులైన సామాన్యులైన ఈ లోకంలో హర్షించేవారిని ఎవరైనప్పటికీ కూడా క్రీస్తు లేకుండా, ప్రభువు లేకుండా ఆ పాతాళం నుండి తప్పించుకునే ప్రసక్తే లేదు. వేరొక మార్గము లేదు. గొప్ప ఆశ పెట్టుకుందంట. నీ మరణదినం ఎప్పుడో నీకు తెలీదు. నువ్వు కన్ను మూసావంటే, ఏమండి, క్రీస్తు లేకుండా కన్ను మూసావంటే ఎక్కడ పడతావు? డోర్ ఓపెన్ అయి ఉందంట. పాతాళపు యొక్క డోరు, ఏమండి, ఎప్పుడూ కూడా ఆశ పెట్టుకుందంట అపరిమితముగా. అపరిమితం అంటే ఇంకా పరిమితం. ఎంతమంది పడిపోయినా అసలు దానికి అడుగుమట్టం లేదు. భయంకరమైంది పాతాళం. సామెతల గ్రంథంలో అంటాడు 24వ అధ్యాయంలో, అందుకనే అంటాడు కదా, యోధా పత్రికలో 1:23 చదవండి. మొదట యోధా పత్రిక, దానికంటే ముందు యోబు 21:13 చదవండి. 21:13 యోబు 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే. ఏమండి, ఎంత టైం అంట? ఒక్క క్షణం. నిజమే, మరణం కూడా, ఏమండి, బతికేవాడు, ఏమండి, నేను ఇంకా చావను అనుకుంటానండి. చావు లేదు నాకు. ఇప్పుడప్పుడే నాకు ఏం లేదు,
చావు లేదు అనుకుని బతుకుతాడంట. కానీ చావు వస్తే ఉండడు. ఏమండి, బ్రతికినంతసేపు నాకు ఇంకా నేను చాలా కాలం బ్రతుకుతాను అనుకుంటాడంట. కానీ చావు వస్తే ఉండడు. ఏమండి, అందుకు ఇక్కడ అంటున్నాడు, యోబు భక్తుడు అంటున్నాడు, యోబు గ్రంథంలో అంటాడు కదా, మరలా చదవండి ఆ మాట. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు, శ్రేయస్సు కలిగి అంటే ఆ శ్రేయస్సు అంటే ఇంకా మాకు ఎంత సెక్యూరిటీయో, మాకు ఆరోగ్యపరంగా సెక్యూరిటీ, మా అంతా 100% మంచి ఆరోగ్యంగా ఉన్నాం. ఏమండి, అన్ని రకాల సెక్యూరిటీ ఉంది. శ్రేయస్సు కలిగి వారి దినములు, ఆ మాట మరి చదవండి. తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు, అంటే కన్ను మూసే గడియ ఎప్పుడో తెలీదు. అందుకే అంటాడు కదా, యోధాపత్రికలో 1:23 చదవండి. యోధాపత్రికలో 1:23, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. చాలండి. ఏమండి, ఏమంటున్నాడు? అగ్నిలో నుండి లాగినట్టు అని ఎందుకు ఉపయోగించాడు? ఏమండి, అగ్నిలో ఉన్న మనుషుడు తొందరగా భస్మైపోతాడు కదా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరు నువ్వేం చెయ్యి? రక్షించాలి, రక్షించు. యేసు ప్రభు తుది శ్వాస విడిచే వరకు కూడా అదే. ఏమండి, ఆత్మరక్షణ. దేవా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే అక్కడ ఏమాత్రం తన శరీరంలో ఉన్న ఆ బాధను ఆయన చూసుకోలేదు. వెంటనే ఆయన అన్నాడు కదా, నువ్వు నాతో పాటు ఎక్కడ ఉంటావు? పరదేశులో ఉంటావు. నిజమే. అలాగా పరదేశులోనికి ఏమండి మనం సిద్ధపరిచినట్లుగా అగ్నిలో నుండి కొందరిని నువ్వు లాగాలి. సామెతల గ్రంథాలు 24:11 కూడా చదవండి. 24:11, చావుకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. చాలండి. చావుకై పట్టబడిన వారి, నాశనానికి జోగుచున్న వారిని నీవు రక్షింపవా? క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు అక్కడ. నువ్వేం చేస్తున్నావు? నాశనానికి వెళ్ళిపోతున్నారు, అగ్నిలో కాలిపోతున్నట్టుగా అయిపోతున్నారు. ఒక క్రైస్తవుడు తప్ప, ఏమండి, మనిషిని రక్షణలోకి నడిపించడం ఒక క్రైస్తవుడు మాత్రమే రక్షణలోకి నడిపించగలడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే రక్షణలోనికి నడిపించాలంటే క్రైస్తవుడి దగ్గర ఏముంది అంటే, యాకోబు రాసిన పత్రిక 1:23 చదవండి. యాకోబు రాసిన పత్రిక 1:21, అందుచేత సమస్త కల్మషమును మాని లోపల నాటబడినదే ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం ఉంది. దేవుని స్తోత్రం. ఏముంది క్రైస్తవుడి దగ్గర? ఆత్మలను రక్షించగలిగిన శక్తి కలిగిన వాక్యం ఉంది. ఉందా మరి మన దగ్గర? ఏమంది? ఉంది, ఉండాలి మన దగ్గర. ఎప్పుడైతే అలాంటి శక్తి కలిగిన వాక్యం నీ దగ్గర ఉంటుందో, నీవు అనేకుల్ని రక్షించటానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నిజంగా ఈ సిలువ మీద యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు సిలువ ముందు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ దొంగ కూడా విన్నాడో వినలేదో తెలియదు, మనకి చూశాడో చూడలేదో తెలియదు. ఏమంటే ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ ఇప్పుడు సిలువలో వేలాడుతున్నప్పుడు ఏ అద్భుతం కూడా అక్కడ చేశాడా? ఏమండి, ఏ అద్భుతం కూడా అక్కడ చేయలేదు. ఏమండి, పైగా కింద అందరూ కూడా అవమానపరుస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆ సమయంలో ఏమండి, ఈయనకి ఏం ఆశ కలిగింది? పరలోక రాజ్యముని గురించి, దేవుని రాజ్యముని గురించిన ఆశ చూడండి. అందుకే యేసుప్రభు అన్నాడు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఈయన ఆ సిలువ మీద ఏ అద్భుతం చూడలేదు అక్కడ. ఏమండి, చూడకపోయినా కానీ ఈయనలో ఏ విశ్వాసం?
దేవుని రాజ్యమును గుర్చిన విశ్వాసం. దేవుని స్తోత్రం. ఏమండి విశ్వాసం? నిజమే. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు. దేవుని స్తోత్రం. అదృశ్యమైంది. నోవాహు వర్షం చూడలేదు. ఏమండి అంత క్రితం నోవాహు కాలంలో అంతకుముందు ఎప్పుడూ కూడా భూమి మీద వర్షం పడలేదంట. కానీ దేవుడు నోవాహుతో చెప్పాడు. ఏమన్నాడంటే, ఇదిగో జలప్రళయం రాబోతుంది కాబట్టి ఒక ఓడను సిద్ధపరచాలి. ఏమండి ఇప్పుడు సముద్రపు దరికెళ్ళి నోవాహు ఏం చేయాలి? ఇప్పుడు ఓడను సిద్ధపరచాలి. జలప్రళయం రాబోతుందని చెప్పాడు. ఏమండి వర్షమే లేదు. అప్పటికి ఇంకా ఏం లేదు, వర్షమే లేదు. కానీ జలప్రళయం ఎలా వస్తుంది? ఏమండి భూమి మీద ప్రచండమైన వర్షం రాబోతుంది. ఆ వర్షంకి జలప్రళయం రాబోతుందని చెప్పాడు దేవుడు. అప్పుడు నిరీక్షణకు ఆధారం లేదు. కానీ నోవాహు ఏం చేశాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. నిరీక్షణ కలిగి నమ్మాడు. దేవుని స్తోత్రం. ఏమండి ఇప్పుడు ఇంకా మనకు ఆధారాలు ఉన్నాయి. ఏమండి యేసు ప్రభుని గురించి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ ఆధారం లేనప్పుడు నమ్మారు వాళ్ళు. నోవాహు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాముకి ఆధారం లేదు. ఏమండి ఆధారం లేదు, ఏమీ లేదు ఆధారం. కానీ నమ్మాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకంట అబ్రహాము ఎదురు చూశాడంట. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఆధారం లేనప్పుడు వారు నమ్మారు. ఇక్కడ కుడివైపునున్న ఈ దొంగ సిలువలో వేలాడుతున్నప్పుడు ఏ అద్భుతం చూడలేదు అక్కడ. ఏమండి ఎగతాళులు, అపహాస్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవేమీ చూడట్లేదు. కానీ దేవుని రాజ్యమును గురించి విశ్వాసం ఆయనలో. ఏమండి ఎంత విశ్వాసం అండి! ఆయన అంటున్నాడు, దేవా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవయ్యా అన్నప్పుడు వెంటనే చూడండి ప్రభు యొక్క కనికరం చూడండి. నాతో పాటు నేను ఎక్కడుంటానో అక్కడే నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం. ఇది ప్రభు ప్రేమ అండి. ఇది ప్రభు ప్రేమ. ఎవరిని కూడా విడిచిపెట్టడానికి ఆయన ఇష్టం లేదు. ఏమండి ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. కాబట్టి మనం కూడా అలాంటి ఆశతో మనం బ్రతకాలి. ఏమండి దేవుని రాజ్యమును గుర్చిన ఆశ ఎప్పటికీ కూడా ఏమండి మనం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తుని మనం ఆయన నమ్మడమే నిత్యజీవం అంటాడు. యేసు ప్రభువే మనకేమై ఉన్నాడు? నిత్యజీవమై ఉన్నాడు. కాబట్టి చివరి వరకు కూడా ఆ విశ్వాసాన్ని ఏమండి మనం ఏం చేసుకుంటూ ఉండాలి? కాపాడుకుంటూ ఉండాలి. సిలువలో వేలాడినప్పుడు దొంగే కానీ పరలోక రాజ్యం దొరగా వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఏమండి దొంగ ఎలా మారిపోయాడు? దొరగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ రెండవ మాటను బట్టి మనం ఏమండి ఆ పరదేశుని గుర్చిన పరలోక రాజ్యమును గుర్చిన విశ్వాసం ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. రెండవదిగా పాతాళములో పడిపోతున్న వారి ఎడల అగ్నిలో నుండి లాగినట్టుగా లాగాలి. నాశనానికి జోగుచున్న వారిని మనం ఏం చేయాలి? రక్షణలోనికి నడిపించే మన దగ్గర ఏముండాలి? శక్తి కలిగిన వాక్యం ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. ఈ రెండో మాట. మూడో మాట ఎవరు? లక్ష్మి కదా, కుమారి. లక్ష్మి. ఐదో మాట 4. అందరూ ప్రార్థన చేద్దామండి. అందరూ చేద్దాం. మూడో మాట కొరకు మరి మనం సిద్ధపడదాం. అందరూ కూడా ఈ రెండవ మాటను బట్టి ఒక్కసారి, ప్రభా ఆ కుడివైపునున్న దొంగ సిలువ మీద ఏ అద్భుతం చూడలేదు, అద్భుతం కోరలేదు, కానీ నీ రాజ్యం కోరుకున్నాడు. మిమ్మల్ని ఎంతో విమర్శిస్తూ ఉన్నారు,
ఎన్నో రకాలుగా ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆ సమయంలో కూడా ఆ దొంగను మార్చావు నాయన. ఆ దొంగకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి నువ్వు ఇష్టపడ్డావు. నువ్వెంత కనికరము గలవాడవయ్యా, నువ్వెంత ప్రేమ గలవాడవయ్యా. అందరూ ప్రార్థన చేద్దామండి. సండకు వచ్చి ప్రార్థన చేస్తుంది. రెండో మాటను బట్టి అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడును సర్వాధికారమైన దేవా, మీకు వందనాలు. ఈ శుభ శుక్రవారం మాకు ఇచ్చారు ప్రభా. నాయనను చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవటానికి సిలువ మీద ప్రభా పలికిన 7 మాటల విషయంలో ప్రభా నాయన మేమందరం అర్థం చేసుకోవటానికి మరొకసారి ప్రభా మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు. నువ్వు చేసింది ఏమిటి ఈ లోకానికి వచ్చేది అని ప్రభా నాయన తలంచుతున్నప్పుడు నాయన ఎంత గొప్పవాడవో నీవు. నిజమే, వీరేం చేస్తున్నారో వీరెవరు క్షమించమన్నావు. నిజమే, ప్రతిరోజు మాకు క్షమాపణ ఇస్తున్నావు దేవా. అనేక విషయాలు తెలియక తొలగిపోతున్నాం. నీ రక్షణ పొందాం, నీ బిడ్డలాగా ఉన్నాం. కానీ అనేక విషయాల్లో తొట్టిల్లిపోతున్నాం ప్రభా నాయన. మీరు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నారు తండ్రి. పరిశుద్ధుడైన దేవ నాయన, మమ్మల్ని క్షమించి మమ్మల్ని బలపరుస్తూ ప్రభా ప్రతి నిత్యము సంటి బిడ్డను గారవించినట్లు గారవిస్తూ నాయన ఈ శుభశుక్రవారం ప్రభా నాయన మా కొరకు ప్రాణం పెట్టారు తండ్రి. నిజమే, లోకములో ప్రభా నాయన దొంగలైన వారు ప్రభా, పాపం చేసిన వారు నాయన ఈ శిలువ మరణం పొందారు నాయన. ఎంతో ప్రభా నాయన ఘోరమైంది శిలువ మరణం ప్రభా మా కొరకు ప్రభు. నువ్వు ప్రాణం పెట్టావు దేవ ఆ శిలువ మీద ప్రభు. 9 గంటల నుంచి 3 గంటల వరకు ఎంతో యాతన పడ్డావు తండ్రి మీ చెయ్యి విడిచిపెట్టేస్తారు ప్రభు. నాయన నీవు శిలువ దిగేస్తే మాకు రక్షణ లేదు ప్రభు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నేను ఎలా మీ రుణం తీర్చుకోగలను నాయన? ఈ మాటలు చెప్పుకోవటం కాదు, ఈ మాటలు మా హృదయంలో ప్రభు నాయన అప్లై చేయండి. ప్రతి ఒక్క అణువణువు నిన్ను స్తుతిస్తూ మేమేమై ఉన్నామో ప్రభు నాయనని కృప చేయాలని. శిలువ మీద దొంగను కూడా 2 దొంగలు దూషించారు. అయితే ప్రభు నాయన ఒక దొంగ ప్రభు నాయన తన హృదయం మారింది ప్రభా నాయన. దేవాని కొందనాలు. నిజమే ప్రభా, ఆ పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు ప్రభా. నిజమే, అతను ఎక్కడికి వెళ్ళలేదు, సువార్త చేయలేదు, బాప్తిసం కూడా తీసుకోలేదు ప్రభా నాయన. వెంటనే ప్రభు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నిజమే ప్రభు, ఇక్కడ ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నారేమో ప్రభు. వాళ్ళ హృదయాలు తెరవండి, ఇప్పుడే తెరవండి ప్రభు. వాళ్ళతో మాట్లాడండి. నువ్వు ఎంత గొప్ప దేవుడు. ఒకవేళ వారు ఏ పాపంలో బలహీనతలో ఉన్నారో నాయన నువ్వు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నావు. నీ బిడ్డలు కూడా వాళ్ళ హృదయాలు తెరిచి ప్రభు నాయన నీ మాటల ద్వారా వాళ్ళకి రక్షణ ఇవ్వండి నాయన. నీ రక్షణ లేకపోతే ఇదిగో పాతాళం నోరు తెలుసుకునే ఉందని మాట్లాడే ఇంతవరకు ప్రభు మాతో. ఇవన్నీ కథలు కాదు ప్రభు నాయన, యథార్థములు తండ్రి నాయన. పాతాళం ఎంత భయంకరమైందో ప్రభు నాయన. కాలు జారు చోట ఉన్నారని ప్రవాసం కూడా చెప్పుచున్నాడు ప్రభు నాయన. ప్రభు మాకు ఈ పొందిన ఈ రక్షణ ప్రభు అనేక మందికి దయచేయండి ప్రభు. రక్షణ పొందిన బిడ్డలు కూడా ప్రభు అనుదినము సిలువబడిన అనుభవం కలిగి మమ్మల్ని మేము ఉపేక్షించిన మా సిలువనెత్తికి నిన్ను వెంబడించేటట్టు చేయండి. అలాగే రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి ప్రభు. నువ్వు గొప్ప దేవుడు నాయన. దినమంతా నీ చేతులు చాపుచున్నాయి ఎదురాడు ప్రజల వైపు ప్రభు. ఎంత గొప్ప దేవుడు. మా కొరకు ఎంత వెలసెల్లించావు నాయన. సాలినంత రక్తం ఇప్పుడు నువ్వు మా కొరకు ఇస్తున్నావు దేవా నాయన. దేవా గొప్ప రక్షణ ఈ రక్తంతో కడగబడటానికి
కృప చూపించు నాయన. ఎంతో అనుమానముతో ఎంతోమంది బాప్తిసం తీసుకుంటే అయ్యో మేము ఇంకా నడవలేమేమో, ఏమైపోతామో, శపించబడతామేమో అనుకుంటున్నారు, పాపంలో ఉన్నామనుకుంటున్నారు. అయితే ఆ పాపం విడిచిపెట్టాలంటే నీకే సాధ్యం. రక్షణ పొందినప్పుడు నాయన నీ ఆత్మనిస్తావు నాయన. వారికి తెలియదు ప్రభు, గుడ్డి వారిగా ఉన్నారు, వారి కన్నులు తెరవండి. ఎంతోమంది రక్షణ పొందాలని వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ అలాగే మందిరానికి వస్తున్నారు. కానీ ప్రభు ఎంతోమంది ప్రభు నాయన ప్రభు నీ సన్నిధికి వచ్చి రక్షణ పొందలేకపోతున్నారు. ఇదిగో ఎంతోమంది అనుమానంతో ఉన్న హృదయాలు ఇప్పుడు తెరవండి ప్రభు ఈ మాటల ద్వారా నాయన. అద్భుతకరుడు నాయన, ఆశ్చర్యకరుడు నీవు ప్రభు నాయన. నిజమే, రక్షణ లేకపోతే పాతాళంలోకి వెళ్ళిపోతారు ప్రభు నాయన. తండ్రి అందరితో మాట్లాడు ప్రభు నాయన. దేవి ఇంతవరకు నీ ప్రభు బిడ్డలు నిలబెట్టుకుని ప్రభు నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచావు ప్రభు. ఇంకా ఉన్న మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభు నాయన. ఈ మంచి శుక్రవారం బట్టి వందనాలు నాయన. లోకమంతా ప్రపంచమంతా నాయన ఈరోజు మంచి దినం అంటున్నారు. అయితే ప్రభు నాయన నువ్వు చనిపోయిన రోజు మాకు మంచి దినం అయిందంటే ఒక్కసారి ఆలోచించుకునేటట్టు చేయండి. నువ్వు మరణించకపోతే మాకు ఈ రక్షణ లేదు ప్రభు. నువ్వు నాయన మా పాపములు మోయకపోతే మాకు ఈ రక్షణ లేదు ప్రభు. విలువ తెలియక ఎంతోమంది ప్రభు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాపాడు దేవా, రక్షించు ప్రభు నాయన. క్రీస్తుల వలె అందరూ మార్చబడటానికి ఇదిగో నాయన నిజమైన నీ రక్షణలో ప్రభు నాయన వెంబడించడానికి నాయన, అంతకంతకి ప్రభు నాయన వెలుగులో నాయన వాక్యపు వెలుగులో నడవటాన్ని వాక్యం చేత పట్టుకుని ప్రభు లోకమంది జ్యోతుల వలె కనపడటానికి కృప చూపించండి. నీ ఆత్మాభిషేకంతో నింపండి. కూడి వచ్చిన బిడ్డలు దీవించండి. రక్షణ లేని వారు వచ్చారు, రక్షణ కలిగిన వచ్చారు, రక్షణ కలిగిన వారు ఇంకాను ప్రభు బలపరిచి ప్రభు నువ్వు చేసిన ప్రభు అద్భుత కార్యాలు పెట్టి నాయన దేవ నువ్వు ఎంత మా కొరకు శ్రమ పడ్డావో నేల మటుకు తగ్గించుకుంటూ దీనులుగా మేము ఇంకా ముందుకి నాయన మమ్మల్ని మీ ఉపేక్ష మసిలికి నడవటానికి కృప చూపించు. రక్షణ లేని వారు కూడా మాకు కూడా కావాలి ఈ రక్షణ అని ప్రభు ఇప్పుడే తీర్మానించుకుని నీ బిడ్డల ప్రభు నీ రక్షణ నడిచేటట్టు చేయమని ఇంకా మాటలు చెప్తున్న బిడ్డలను ప్రభు బలపరిచి నీ సేవకులను దీవించి అన్ని సంఘాల్లో నీ స్వార్థ ప్రకటిస్తుండగా ఇదిగో నాయన 7 మాటలు పలుకుచుండగా నాయన మాటల ద్వారా అనేక మందిని మార్చి మహిం పొందమని ఈ చిన్న స్తుతి ఆరాధన పాదల దగ్గర చేర్చుకుని కుడి వచ్చిన బిడ్డలందరూ మమ్మల్ని అందరిపై నాయన నీ కృపించమని త్వరగా రాబోతున్న యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.